హాయ్ ఫ్రెండ్స్, ఝాన్సీ వంటకాలకు స్వాగతం అండి. అందరికీ తులాకదశి శుభాకాంక్షలు. నేను ఈరోజు స్వీట్ చేస్తున్నాను, పొంగల్. దానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు, కిస్మిస్, యాలకులు, బెల్లం, పాలు, బియ్యం, నెయ్యి. బియ్యం శుభ్రంగా కడిగేసి ముందుగా నేను నానబెట్టి ఉంచానండి. పొయ్యి మీద స్టవ్ పై గిన్నె కూడా పెట్టాను. పసుపు రాసి బొట్టు పెట్టి పాలు మరుగుతున్నాయి. ఇందులో నేను బియ్యం కూడా వేసేస్తాను. పాలు ఒక పొంగు రాగానే మనం ఇందులో బియ్యం వేసి కలపాలండి, లేకపోతే గడ్డి కింద కట్టేస్తాం. ఇది వేగిలోపు మనం జీడిపప్పు అవి వేగించుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. మనం ముందుగా జీడిపప్పు వేసేసుకుందామండి. కిస్మిస్ కూడా వేసేసుకుందాం. గోల్డ్ కలర్లో వచ్చేదాకా వేగిస్తాం. వేగిపోయింది, మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఉడుకుతుందండి. వేగిపోయింది, ప్లేట్లో పెట్టేసాను. ఈ లోపు మనం దీనికి సరిపడా స్వీట్కి బెల్లం కొట్టుకుందాం. సరిపడా బెల్లం చుట్టుకుందామండి. బెల్లం కూడా చెక్కేసానండి. మన స్వీట్కి సరిపడా చూసుకుని కావాలితే వేసుకుందాం. ఫ్రెండ్స్, ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం అందులో బెల్లం వేసేసుకుందాం. కాసేపు బాగా ఉడికేద్దాం. ఇందులో కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని జీడిపప్పులు కూడా వేసేసుకుందామండి. ఇది చల్లారేటప్పటికి మనకు సరిపడా గట్టి పడుతుంది. దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక రెసిపీ చూసుకుందాం. ఒక రెసిపీ స్వీట్ హాట్ అండి. హాట్ అంటే ఏం కాదు, కుడుములు. తొలేకాదశి రోజున కుడుములు వండుకుంటే కుబేరులు అవుతారంటండి, మా అమ్మగారు చెప్పారు. అందుకని నేను ఇప్పుడు కుడుములు వండుతున్నా. బియ్యం శుభ్రంగా కడిగేసి ఎండపెట్టి ఉంచానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుని రవ్వలా చేసుకుందాం. దీనికి కావాల్సిన శనగపప్పు, కొంతమంది కావాలితే పెసరపప్పు కూడా వేసుకుంటారండి. శనగపప్పు నానబెట్టేసి ఉంచుకొని సాల్ట్, జీలకర్ర. ఇప్పుడు మనం బియ్యం మిక్సీ పట్టుకుందాం. ముందుగా బియ్యం నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టాను.
ఇలా సన్న రవ్వ కింద సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి దాంట్లో నెయ్యి వేసానండి. నేను ఈ గ్లాస్తో గ్లాస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని ద్వారగా వేగించేసుకుందాం. దీన్ని మనం ద్వారగా వేగించేసుకుంటాం. మనం దీన్ని లో ఫ్లేమ్లో వేగించుకుంటేనే ద్వారగా వేగుతుంది. హైలో ఉంటే మాడిపోతుంది. మీరు కూడా లో ఫ్లేమ్లో పెట్టి వేగించుకోండి. నేను రవ్వ గ్లాస్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంతో 3 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. మూడో గ్లాస్ కొంచెం తక్కువ తీసుకుంటున్నానండి. శనగపప్పు అవన్నీ వేస్తాం కదా, అవన్నీ ఉడకాలి కదా, అందుకని కొంచెం వాటర్. ఇది గోల్డ్ కలర్లో వేగిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. నీళ్ళు లైట్గా మరుగుతున్నాయి. నేను శనగపప్పు వేసేస్తున్నాను. ఇందులో కొంచెం జీలకర్ర, సాల్ట్ ఇవి కొంచెం ఉడికాక మనం వేసుకుందామండి. శనగపప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేస్తాను. స్పూన్నర వేస్తున్నానండి సాల్ట్ చూసుకుని. మనం ముందే సాల్ట్ కూడా వేసేస్తే శనగపప్పు ఉడకదు, అందుకని లాస్ట్లో వేస్తాం. ఇప్పుడు రవ్వ వేసేసుకుందాం. రవ్వ కూడా వేసేసుకుందామండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనిద్దామండి ప్లేట్ వేసి. మగ్గిపోయింది ఫ్రెండ్. దీన్ని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండకపోతే అడుగు అంటుకుంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇది అయిపోయిందండి, మగ్గిపోయింది బాగా, పొడిపొడిలాడుతూ వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం దీన్ని ఫ్యాన్ కింద పెట్టుకుందాం. చల్లారిందండి. ఇది మనం ఇక్కడ సైజు ఉండల కింద చేసుకుని పాత్రలో పెట్టుకుందాం. ఇవన్నీ ఉండలుగా చేసి ఇడ్లీ పాత్రలో పెట్టాను ఫ్రెండ్స్. ఇవి కాసేపు మనం మగ్గబెట్టుకుందాం. ఇవి అయిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని దేవుడి దగ్గర పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, పొంగలి కుడుములు రెడీ అయిపోయినాయి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కొట్టడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ ప్లీజ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. బాయ్.